నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। 3 రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల కొవ్వూరు టోల్ గేట్ దగ్గర అనుమానాస్పద మృతి చెందడము 2 రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనంగా మారింది। ఈ కేసుకు సంబంధించి పురోగతి అయితే కనబడతా ఉంది। క్రైస్తవ పెద్దలు ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని కేఏ పాల్ ఒకవైపు, షర్మిల గారు ఒకవైపు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకవైపు, ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ ఒకవైపు ఆరోపణలు అయితే చేస్తున్నారు। దీని మీద విచారణ ముమ్మరమైంది। ఆ వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి। పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సిట్ దూకుడు, ఇన్ఛార్జ్ గా కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ అనే ఇన్ఛార్జ్ గా వేసి ఒక సిట్ వేసి 2 పోలీసు బృందాలు దీని మీద అయితే దర్యాప్తు చేస్తున్నారు। కేసుపై సీఎం సమీక్ష, పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుకు సంబంధించి సమీక్షిస్తున్నారు। సో ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు। ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ కేసులో న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది, ప్రవీణ్ కి న్యాయం జరుగుతుంది। ఇటు చూడండి, తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతిపై సిట్ దర్యాప్తు వేగవంతమైంది। సో సిట్ వేశారు, ఒక 2-3 రోజులు పడుతుంది। ఇప్పుడే వచ్చి మాకు ఆ సీసీ ఫుటేజ్లు ఇవ్వండి, ఈ సీసీ ఫుటేజ్లు ఇవ్వండి, ఇప్పుడే చెప్పండి ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా, హత్య అయితే ఎవరు చేశారు అని న్యాయం జరగాలంటే ఓపిక అవసరము। ముందు విచారణ కూడా చేయాలి కదా, విచారణ చేసేంత టైం ఇవ్వాలి కదా। విచారణ కాకుండానే, విచారణ చేసి రిపోర్ట్ రాకముందుగానే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందుగానే ఇప్పుడే మాకు కావాలంటే ఇది కుదరదు। కాబట్టి క్రైస్తవ పెద్దలైనా లేదా పగడాల ప్రవీణ్ కుమార్ అభిమానులైనా ఎవరైనా కానీ కొంచెం ఓపిక అయితే పట్టాలి। ఓపిక పట్టకుండా ఏదో వ్యూస్ వస్తుంది కదా, పాపులర్ అయిపోదాం ఈ శవాన్ని వాడుకొని అని చెప్పి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టి 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే దయచేసి చేయొద్దండి। సిట్టు వేశారు, వేగవంతంగా విచారణ అయితే జరుగుతుంది। చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా సమీక్షిస్తా ఉన్నారు, కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది। సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులు కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు। సో ఎప్పటికప్పుడు ఏమైంది ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గానే డీల్ చేస్తున్నారు, కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు। పాస్టర్ ప్రవీణ్ సొంత జిల్లా కడప అని ప్రచారం ఉంది। చాలా కాలంగా సికింద్రాబాద్ లోని నేరేడ్ మెట్ లో ఉంటూ క్రైస్తవ ప్రచారకుడుగా పేరు గడించారు। ఈయన క్రైస్తవ ప్రచారకుడుగానే ఉంటే ఇంత సంచలనం అయి ఉండేది కాదు। ఈయన క్రైస్తవ ప్రచారకుడుగా ఉంటూ ఇతర మతాల మీద కొన్ని అమానుష వ్యాఖ్యలు చేయడం వల్ల ఇంత సంచలనంగా అయితే మారింది। ఈ నెల 26వ తేదీ నుంచి 3 రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలోని చాగల్లు మండలం మార్కొండపాడులో రక్షణ సువార్త మహాసభలో ఆయన పాల్గొనవలసి ఉంది, ఏదో మీటింగ్ ఉందంట। ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఆయన బుల్లెట్ పై హైదరాబాద్ నుంచి బయలుదేరారు। 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు హైవే వద్ద ఆయన అనుమానాస్పదలో మృతి చెందారు। ఆయనకు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఇల్లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు। అయితే అంత పెద్ద వ్యక్తి బుల్లెట్ పై రావడం ఏంటనేటువంటి ప్రశ్నలైతే ఉత్పన్నమవుతా ఉంది। చూద్దాం మరి, ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించి కొన్ని ఆధారాలు అయితే సేకరించారు। అదే విధంగా ప్రత్యేక బృందము ఆ పాస్టర్ ఇంటికి వెళ్లి వాళ్ళ వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు। సో చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ఆ కేసును సమీక్షిస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది। ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు। వచ్చి ఈ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసేయండి, ఆ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసేయండి। సో ఏదైనా కేసు జరిగినప్పుడు కొంత సమయం కావాలి। ఇది సినిమా కాదు, ఇది 2.5 గంట సినిమా అయితే క్లైమాక్స్ లో టక్కని తేల్చేయచ్చు, కానీ ఇది సినిమా కాదు। ఇది కమ్యూనల్ వైలెన్స్ కు సంబంధించిన విషయం కాబట్టి చాలా కూలంకషంగా విచారించిన తరువాత మాత్రమే రిపోర్ట్ ఇస్తారు, కాబట్టి ఓపికగా వేచి చూద్దాం। ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।